ఈ రూపాయి జీతం తీసుకునే ముఖ్యమంత్రి గారు ఆయన ఉండే ఇంటికి ప్రజాధనం ఎంత ఖర్చు పెట్టారో తెలుసండి. మోహన్ రెడ్డి గారి ఇంటికి తలుపులు కిటికీలకి ఎంత అయింది తెలిసింది? 75 లక్షలు అయిందటండి. 2019లో ఇంటికి రోడ్ వేసేటట్టండి. దాని కాస్ట్ 5 కోట్లటండి. చుట్టూరు ఫెన్సింగ్ వేసుకున్నట్టండి. నిజంగా 1 కోటి రూపాయలు అయిందటండి. అంటే కరెంటు ఏమంటే సీసీ కెమెరాలో ఏసీ అక్షరాల 5 కోట్లండి. టాయిలెట్ కి 22 లక్షలు. మళ్ళీ రోడ్ వేసాడు దానికి 7 కోట్లు అయిందటండి. కాన్ఫరెన్స్ హాల్ కి 5 కోట్లు. వీళ్ళు ఎందుకేంటి రాజకీయ పదవుల కోసం నిజంగా ఇంత తాపత్రయపడతారు? ప్రజాధనాన్ని ఎంత విచ్చలవిడి ఖర్చు పెట్టుకున్నారు చూడండి. ఇక్కడ జగన్ గారు సోఫాలకు ఎంత ఖర్చు పెట్టారు తెలుసండి? 4.5 కోట్లు. ఆలయాలు సెట్టింగ్ చేశారండి అప్పట్లో, ఏది సంక్రాంతికి ఎప్పుడో. దానికి ప్రత్యేకంగా 1.5 కోటి. ఇదంతా ప్రజాధనమే. రూపాయి తీసుకుంటాడు. ఎందుకు తీసుకుంటాడు? రూపాయి రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉంది కాబట్టి రూపాయి చేతులు తీసుకుంటాడు ఆయన. కానీ ఆయన ఇంటికి జనాలకి ప్రజలకు తెలియకుండా చేసిన ఖర్చు కేవలం ఆయన తాడేపల్లి ప్యాలెస్ కి 45 కోట్ల చిల్లర. తెలిసేమో జనాలకు తెలిసేలా 1 రూపాయి, జనాలకు తెలియకుండా ఒక్క ఇంటికే 45,50,00,000 రూపాయలు. అంటే ఆయన ఇచ్చిన 1,00,000 రూపాయలు చూస్తే అండి 4,550 మందికి ఇల్లు కట్టొచ్చండి. ఈయన ఒక్క ఇంటికి పెట్టిన ఖర్చు.